హాయ్ అండి. మీరు ఎప్పుడైనా సరే రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే మీ బండి సడన్గా ఆగిపోయిందా? బండి కాదు, అసలు కారులో వెళ్తుంటే ఫ్యామిలీ అంతా వెకేషన్కి సడన్గా కారు ఆగిపోతే మీరు ఏం చేస్తుంటారు కదా? ఇలాంటిదే ఒక సందర్భం పాపం ఒక ఆయనకైతే వచ్చింది. బైక్ అనుకోండి, పెట్రోల్ బంక్ దాకానో లేకపోతే రిపేర్ వచ్చే వరకునో దాన్ని పక్కన ఆపి మనం వెయిట్ చేయొచ్చు, లేదంటే తోసుకుని వెళ్ళొచ్చు. అదే కారు ఆగిపోతే ఏం చేయాలి మనకు తెలియదు కదా. పాపం అలాంటి సందర్భమే, అలాంటి సిచ్యువేషన్ ఈ కస్టమర్కి కూడా వచ్చింది. ముందు ఒకసారి విజువల్స్ చూద్దాం. సో చూశారు కదా, ఆ వెహికల్ వచ్చి టాటా కంపెనీకి చెందినటువంటి నెక్సాన్ ఈవీ, అంటే బ్యాటరీ వెహికల్. సో చాలామంది ఏం చేస్తున్నారంటే పెట్రోల్ డీజిల్ ఎందుకు ఖర్చు, అంతేకాకుండా పర్యావరణానికి కూడా చాలా మంచిది, పొల్యూషన్ తక్కువ వస్తుందని చెప్పేసి బ్యాటరీ వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇందులో 3-4 వేరియేషన్లు అయితే కనబడుతున్నాయి. పెట్రోల్, డీజిల్, అలాగే సిఎన్జి కాకుండా బ్యాటరీ వెర్షన్లు అయితే వచ్చాయి మనకి, అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పాపం దేశభక్తులందరూ కూడా బ్యాటరీ వెహికల్ అయితే పట్టుకెళ్తున్నారు. కాకపోతే ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ బేస్డ్, ఎందుకంటే ఇవన్నీ ఇంజిన్ బేస్డ్ అయితే ఇది వచ్చి మోటార్ బేస్డ్, అంటే ఆ సాఫ్ట్వేర్ తోటే లాక్ అవుతుంది, అన్లాక్ అవుతుంది. ఒకవేళ అప్డేట్ ఏమైనా జరగాలన్నా కూడా సాఫ్ట్వేర్లోనే జరుగుతుంది. అంటే మామూలుగా వీటికి ఏమైనా రిపేర్ వచ్చింది అనుకోండి, మిగతా కార్లు ఏవైనా ఉన్నాయనుకోండి ఇంజిన్ బేస్డ్ ఉన్నటువంటివి, అసలు చదువు రానటువంటి నార్మల్ మెకానిక్ కూడా అందులోకి వెళ్ళి లేదా డోర్ ఓపెన్ చేసి ఏం జరిగింది అనేటటువంటిది రిపేర్ చేసినా చేయకపోయినా చెప్పగలుగుతాడు. బట్ దీనికి మాత్రం రిపేర్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఒక ఎంప్లాయ్ టై సీటు బూట్ వేసుకుని వచ్చి చూస్తే తప్ప ఇవైతే కదలం. సో మనతోటి ఎవరైతే బాధితుడు కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆయన్ని కాంటాక్ట్ చేసి సో అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం లైవ్లో. హలో హలో సార్, మేము D5 న్యూస్ ఛానల్ నుంచి అండి. హలో చెప్పండి సార్. సార్ అదే మీరు మాకు యాక్చువల్గా ఈ టాటా నెక్సాన్కి సంబంధించి మీ వెహికల్ ఒకటి ఆగిపోయిందని చెప్పేసి మీరైతే మా రిపోర్టర్స్కి అయితే తెలియజేయడం అయితే జరిగింది. అదైతే మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి అంటే మేము కూడా దానికి ఒక చిన్న స్టోరీ అయితే చేస్తున్నాము. అంటే ఇలాంటి కార్లు వాడడం ఎంతవరకు సేఫ్, అంటే కష్టపడి మీరు కొనుక్కుంటున్నారు కదా, మీ డబ్బులన్నీ దాని మీద స్పెండ్ చేస్తున్నారు కదా. సో అంటే మీరు ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం ఏంటి, అసలు మీరు కొన్న వెహికల్ ఏంటి సార్ అది? నేను కొన్న వెహికల్ టాటా నెక్సాన్ ఈవీ వెహికల్ సార్. ఓకే ఓకే, ఏంటి ప్రాబ్లం వచ్చింది? అది మా ఫ్యామిలీతో కలిసి నేను ఒక ఊరు వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను సార్. అలా వెళ్తుండగా ట్రావెల్ మధ్యలో కార్ ఎటువంటి సంకేతం లేకుండా ఆగిపోయిందండి. అది ఓకే ఓకే, ఆగిపోయింది ఏంటి అని తెలియకుండా ఆ ట్రావెల్ మధ్యలో, ఆ రోడ్డు మధ్యలో ఆగిపోవడం జరిగింది. అంటే మరి మీరు ఏమైనా వాళ్ళకి సర్వీస్ సెంటర్కి ఏమైనా కాల్ చేస్తారా మీరు? మరి ఎలాగే ఏమైనా తీసుకెళ్లారా వెహికల్ని? సర్వీస్ సెంటర్ కి కాల్ చేసామండి. వాళ్ళు ఏంటంటే వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్లే ఛాన్స్ లేదండి. మేమే ఇంకొక వెహికల్ ని మాట్లాడుకుని ఆ వెహికల్ ని సర్వీస్ సెంటర్ కి అయితే తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినా కూడా 15 రోజులు అవుతుందండి ఇప్పటికి. ప్రాబ్లం ఏంటి, రిపేర్ అవుద్దా లేదా అనేసి చెప్పట్లేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంజనీర్ రావాలి చూడాలి అని చెప్తున్నారే తప్పించి ఆ వెహికల్ కి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది ఏంటి, అంటే కంప్లైంట్ ఏంటి అనేది ఏమైనా ట్రేస్ అవుట్ అయింది, అసలు ఎందుకు ఆగిపోయింది అనేది ఏమైనా చెప్పారా? ఇంకా కంప్లైంట్ ఏంటి అనేది మాకు చెప్పలేదు సార్. ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది అనేది కూడా మాకు క్లారిటీ ఇవ్వలేదండి. ఓకే, కంప్లైంట్ ఏంటో తెలియలేదు, అది ఎప్పుడు మళ్ళీ మీ చేతికి వస్తుందో కూడా తెలియదు సార్. ఓకే ఓకే, అంటే కంట్రీ వెహికల్ కదా ఇది, మాకు ఇష్టపడి ఇంత ఖర్చు పెట్టి మేము వెహికల్ తీసుకుని దీన్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా ఇబ్బంది పెట్టింది. నేను ఇది కంప్లైంట్ రైజ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే సార్, మాకులాగే ఇలా ప్రాబ్లం ఫేస్ చేసి కార్ని ఇష్టపడి కొనుక్కుని ఇంత ఖర్చు పెట్టినా గానీ రిపేర్ అవడం అవుతుందండి. కానీ వన్స్ మనం ఇంత నమ్మకం పెట్టి మనం తీసుకున్న తర్వాత అది ఇలా ట్రబుల్ ఇచ్చి దాని వల్ల ఇబ్బంది ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మాట్లాడి వేరే వాళ్ళు ఇది ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే మీ వరకు తీసుకురావడం చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అదండి, అంటే ఈయన చెప్పేది ఏంటంటే టాటా కంపెనీ అనేటటువంటిది రతన్ టాటా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మనం చాలా వరకు వినుంటాము. ఆయన చాలా దేశభక్తులు. సో చాలామంది ఆయన కూడా దేశభక్తి అనేటటువంటి దానికి వెళ్ళి నేను యాక్చువల్గా ఇంత డబ్బులు పోసి ఈ కార్ అయితే కొన్నాను, తీరా చూస్తే అంటే
R&Dకి సంబంధించే దాదాపుగా ఒక్కొక్క మోడల్కి 600 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని రోడ్ టెస్టులు చేసి రోడ్డు మీద తీసుకొస్తారు. సో అయినా కూడా ఇది అసలు ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది అనేటటువంటిది చెప్పడానికి కూడా ఇప్పటివరకు అసలు ఏ ఇంజనీర్ కూడా ముందుకు రావట్లేదు. సో ఆల్రెడీ ఇదివరకు మనం చూసాము ఈ బైక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చి చాలా వరకు కాలిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి, ఒక్కోసారి సడన్గా ఆగిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో ఎవరైతే ఈ బ్యాటరీకి సంబంధించిన వెహికల్స్ కొంటున్నారో ఒక్కసారి 1కి 10 సార్లు దీని గురించి ఆలోచించుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు పెట్రోల్కి అలాగే ఈ వెర్షన్కి దాదాపుగా అవి 10 లక్షలు అలా వస్తుంటే కనుక ఇవి ఇంకొక 5-6 లక్షలు ఎక్కువే ఛార్జ్ చేస్తున్నారు వీటికి సంబంధించి. సో అలా ఛార్జ్ చేసినప్పుడు వీటిని మీరు ప్రైమరీ వెహికల్ కింద పెట్టుకుంటే కనుక ఇలాంటిది ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక టోటల్గా మీరు అనుకుంటున్నటువంటి వెకేషన్ అవ్వచ్చు, లేదంటే ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తుంటే అవ్వచ్చు, ఏదైనా హైవే మీద సడన్గా ఏ అర్ధరాత్రి ఆగిపోతే కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు మీరు ఫేస్ చేయాల్సి రావచ్చు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే ప్రైమరీ వెహికల్ కన్నా కూడా సెకండరీ వెహికల్ కానీ ఈ వెహికల్స్ కానీ ఈ బైక్స్ కానీ పెట్టుకోండి. సో ఇది సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుస్తాం.